మనం లాస్ట్ క్లాస్లో కొనిక్ సెక్షన్స్ నుంచి ఒక క్లాస్ చెప్పుకున్నాం. ఆ క్లాస్లో ఏంటంటే కొనిక్ సెక్షన్స్లో ఉండేటువంటి పార్ట్స్ సర్కిల్, పారాబోలా, హైపర్బోలా, అలాగే ఎలిప్స్, ఈ నాలుగిటి సంబంధించి ఇంట్రడక్షను. ఆ తర్వాత ఒక 4 ఎగ్జాంపుల్స్ చేసాం కంటిన్యూషన్లో. ఈ 4 ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత మనకి 10th చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఈ 10th చాప్టర్ ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి ఫస్ట్ 1 to 9 ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం 15 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్లో. 1 to 9 ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత 10 to 15 నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, క్లాస్లోకి వెళ్దాం. ఇది ఎక్సర్సైజు. ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒకే మోడల్ అండి. అయితే ఏంటంటే సెంటర్ ఇస్తాడు, అలాగే రేడియస్ ఇస్తాడు. ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఏం కనుక్కోమన్నాడు చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఆ రెండింటిని యూజ్ చేసుకుని సర్కిల్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ప్రాబ్లం ఏది ఇచ్చినా సరే ఇచ్చినటువంటి విషయాన్ని ముందు రాసుకోవాలి. ఇక్కడ ఇచ్చింది సెంటర్ పాయింట్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. అలాగే మనం ఎజ్యూమ్ చేసుకునే పాయింట్ పెరిమీటర్ మీద p = x, y అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్ గివెన్ పాయింట్ సార్ అని చెప్పేసి సి h, 0కి సంబంధించినటువంటిది వాడు ఇచ్చింది రాయాలి. అలాగే p, x, y మనం ఎజ్యూమ్ చేసుకునేది, రేడియస్ ఎంత ఇచ్చాడో అది రాసేయాలి. ఈ స్టెప్ను బట్టి సిహెచ్ కే, హెచ్ ప్లేస్లో 0 ఉంది, కే ప్లేస్లో 2 ఉంది. అంటే దట్ ఈజ్ హెచ్ = 0నే కదా, కే = 2 కదా. అలాగే రేడియస్ r = 2నేగా ఇచ్చిన దాని ప్రకారం. సో ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ మనల్ని ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో దానికి సంబంధించినటువంటి ఫార్ములా రాసుకోవాలి. దానికి సంబంధించిన ఫార్ములా x - h² అలాగే y - k² = r². ఫార్ములా రాసాం. ఈ 5 ప్రాబ్లమ్స్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 స్టెప్పులు యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి. ఈ వాల్యూస్ మారిపోతాయండి. ఇక్కడ ఇచ్చిన వాల్యూ, ఇక్కడ ఇచ్చిన వాల్యూ మాత్రమే మారుతుంది. ఓకే, ఫోర్త్ స్టెప్. ఈ ఫార్ములా ప్రకారం హెచ్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ 0ని తీసుకొచ్చి హెచ్ దగ్గర పెడతాం. ఈ 2ని తీసుకొచ్చి కే ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే ఈ 2 రేడియస్ ఆర్ని తీసుకొచ్చి ఆర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు మనకి స్టెప్ ఈ విధంగా వస్తుంది. x - 0² + y - 2² = స్క్వేర్. దీన్ని నేను ఎక్స్పాండ్ చేసి ముందు రాసేసా. ఇది ఎలా వచ్చిందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఫస్ట్ బ్రాకెట్లో x - 0² అని ఉంది. x - 0 అని ఉన్నా x అన్నా ఒకటే. ఎందుకంటే 0కి ఎంత యాడ్ చేసినా అదే నెంబర్ అవుతుంది. ఏ నెంబర్కైనా 0 యాడ్ చేస్తే అదే నెంబర్ ఉంటుంది. అలాగే 0 మైనస్ చేసినా అదే నెంబర్ ఉంటుంది. కాబట్టి x - 0 అనేది x² అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఓకే. సెకండ్ టర్మ్ దీన్ని బట్టి రాసాం. దీన్ని బట్టి అంటే y - 2² బట్టి. ఈ y - 2² ఎలా ఉంది అంటే ఇక్కడ రాస్తాను చూడండి. ఈ y - 2 ఎక్స్పాండ్ చేసింది ఇదంతా కదా. ఇప్పుడు y - 2 ఎలా ఉందో ఇక్కడ రాస్తాను చూడండి. y - 2 ఎలా ఉంది? a - b² లాగా ఉంది. a - b² మనం ఎక్స్పాండ్ చేస్తే a² - 2ab + b² వస్తుంది. సో అదేవిధంగా ఏ ప్లేస్లో y, b ప్లేస్లో 2 ఉంది. కాబట్టి దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే y² - 2 × a × b అంటే y × 2. అలాగే b² b ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2². రైట్ సైడ్ r² అలాగే ఉంది. సో ఇలా మనం ఒక ఫార్ములాని యూజ్ చేసిన వెంటనే ఆ ఫార్ములా దాని పక్కనే రాసుకోవాలి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాయలేదు ఇది. ఈ స్టెప్ పక్కనే ఇది రాయాలి. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేసినప్పుడు x² మనం ఏం చేయలేం, అది అలాగే వస్తుంది. అలాగే y² కూడా మనం ఏం మార్చలేం, అది కూడా అలాగే వచ్చింది. కానీ ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి -2 × 2 4y అంటే ఈ మొత్తాన్ని -4y అని రాసుకోవచ్చు. 2² అంటే 2 × 2, 2 × 2 ఎంత 4. అలాగే ఇది కూడా 4. ఇప్పుడు ఈ 4ని అటు తీసుకెళ్దాం. +4 అటు వెళ్తే ఏమవుతుంది? రైట్ సైడ్కి వెళ్తే -4 అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఈ 3 టర్మ్స్ అలాగే ఉంటాయండి, ఏం మారు. కానీ ఈ +4 అటు వెళ్ళింది కాబట్టి మైనస్ అయింది. 4 - 4 ఎంత? 0. అది నెక్స్ట్ పేజ్లో చేద్దాం. ఈ పేజ్లో ఉన్న లాస్ట్ సెంటెన్స్ పైకి తీసుకొస్తున్నాను. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి ఏమీ మారవు. x² y² -4y అలాగే వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ 4 - 4 0. ఇదే మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఈక్వేషను. సో లాస్ట్ ఫైనల్ స్టెప్ ఏం చేస్తారు?
మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ అని రాసేసుకుని మనకు వచ్చిన ఆన్సర్ రాసి దానికి బాక్స్ కొట్టేయండి. సో దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ x² + y² - 4y = 0. దీనికి బాక్స్ డ్రా చేయండి. ఇది ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇది రైటా రాంగా అనేది చెక్ చేద్దాం, ఎందుకంటే ఎక్సర్సైజ్లో ఉన్నది కదా. ఎగ్జాంపుల్ అయితే మీకు ఆన్సర్ ఉంటుంది, ఎక్సర్సైజ్లో ఉన్నది కాబట్టి ఆన్సర్స్ ఓపెన్ చేయండి. ఆన్సర్లో ఫస్ట్ ఆన్సర్ ఇది. ఈ ఆన్సరు చెక్ చేసుకోండి, కరెక్ట్గానే వచ్చింది. సో మనం చేసింది రైట్. ఒకవేళ ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో ఉన్నది కనుక తప్పు వచ్చింది అంటే మనం చేసిన తప్పు అండి, టెక్స్ట్ బుక్లో తప్పు ఎవరు. ఎవరైనా మాస్టర్స్ టెక్స్ట్ బుక్ ఆన్సర్ తప్పు అంటే 1కి 4 సార్లు చెక్ చేయండి. ఎప్పుడన్నా రేర్గా 1, 2 తప్పు పడతాయి, కానీ అన్నీ తప్పు పడవండి. సరే, దీనికి కూడా ఫస్ట్ స్టెప్ పాయింట్స్ అనేగా యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. సి ప్లేస్లో ఇది పెట్టండి, ఆర్ ప్లేస్లో ఇది ఉంచండి. అలాగే నెక్స్ట్ హెచ్ అంటే -2 అవుతుంది, కే అంటే 3 అవుతుంది, ఆర్ అంటే 4 అవుతుంది. నెక్స్ట్ ఫార్ములా మనకు తెలిసింది రాయాలని చెప్పాను కదా, x - h² + y - k² అది రాసుకోండి. ఇప్పుడు ఈ హెచ్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. -2 తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. ఓకే, ఆల్రెడీ ముందు మైనస్ ఉంది, మళ్ళీ -2 పెడుతున్నాం. కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను బ్రాకెట్ పెట్టాను. ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టకపోతే తప్పు వస్తుంది, బ్రాకెట్ పెట్టుకోండి 2 మైనస్లు వచ్చిన చోట. y - k ప్లేస్లో ఎంత ఉంది 3, అందుకని 3 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. =r², r అంటే ఎంత 4, కాబట్టి 4 ఇక్కడ పెట్టాం. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఈ రెండు చూడండి, మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుద్ది ప్లస్ అవుద్ది, కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లో x+2² వస్తుంది. రెండో బ్రాకెట్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. మూడవది 4² 4 × 4 కింద రాసుకుని 16 అని రాశాను. నెక్స్ట్ అమ్మ మీకు ఓపిక ఉంటే ఇక్కడ x మైనస్ ఇక్కడ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనే ఫార్ములా ఎక్కడ యూజ్ చేసింది అక్కడ రాయాలమ్మా. నేను రాయలేదు, లెంత్ ఎక్కువైపోతుందని. నెక్స్ట్ ఇది a+b² ఫామ్లో ఉంది, ఇది a-b² ఫామ్లో ఉంది. a+b a-b² ఫామ్లో ఉన్నదాన్ని ఎక్స్పాండ్ చేస్తే a² + 2ab + b². a అంటే x, b అంటే y, అంటే x², 2 × x × 2, 2 × a × b కదా, అంటే x × 2 కదా, ఓకేనా. అలాగే ఇదేంటి y², ఓకే, 2ab కదా, 2 × y × 3, ఇదిగోండి 2 × y × 3, 3² 16. ఇప్పుడు ఇది మనం ఫార్ములా ఎక్స్పాండ్ చేసిన వెంటనే ఆ ఫార్ములా ఇక్కడ రాసేయాలి, 2 ఫార్ములాలు. నేను ప్లేస్ లేక రాయలేదు, మీరు ఖచ్చితంగా ఈ స్టెప్ కింద a+b² ఫార్ములా రాయాలి, a-b² ఫార్ములా కూడా రాయాలి. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. x² అలాగే ఉంటుంది, ఇది మొత్తం కలిసి 2 × 2 4x అవుతుంది. 2² కదా 4, y² గానే ఉంటుంది. ఇది -2 × 3 6, -6y అవుతుంది. 3² అంటే 9, 16గా ఉంది. ఇప్పుడు 2 కాన్స్టెంట్లు ఉన్నాయి ఇక్కడ మనకి, 4, 9, రెండింటిని యాడ్ చేస్తే 13 అవుతుంది. ఏం చేస్తాం, x² 4x y² -6y యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం, ఓకేనా. అయితే మనకి ఈక్వేషన్ అనేది x² y² ఫామ్లో రావాలి కాబట్టి ఈ y²ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. అప్పుడు x² y² అవుతుంది. ఈ 4x ఇటు పక్క వస్తుంది, అప్పుడు అంటే ఇలా వస్తుంది అనమాట. చూడండి, x² అంటే ఇదే. ఇప్పుడు చూడండి రాశాను కదా, x² గానే ఉంది. ఇక్కడున్న y² టర్మ్ తీసుకొచ్చి x² పక్కన పెట్టాను కాబట్టి y² ఇక్కడికి వచ్చింది. ఇక మిగిలింది ఈ బ్లూ కలర్లో నేను డ్రా చేశాను కదా, మిగిలింది యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. 4x 6y, 9 + 4 13 కదా, యాడ్ చేసి ఎక్కడ వేసాను, రైట్ సైడ్ ఉన్న 16 అలాగే ఉంది. ఇప్పుడు ఈ 16ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. ఇటు పక్కన ఉన్నది +16, లెఫ్ట్ సైడ్కి వస్తే -16 అవుతుంది. ఈ 5 టర్మ్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. -16 + 13 అంటే -3 వస్తుంది. అంటే ఈ టర్మ్స్ అన్నీ ఎలాగే ఉంటాయి, ఏం చేంజ్ అవ్వవు. 13 - 16 ప్లేస్లో -3 వస్తుంది. ఇదే మనకు కావలసినటువంటి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, అది రాసుకోండి. therefore the equation of the circle or circle equation, ఈ రెండిట్లో ఎలాగైనా రాసుకోవచ్చు. అక్కడ మనకు వచ్చిన ఆన్సర్ని రాసాము. దీన్ని బాక్స్ డ్రా చేసి మళ్ళీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి
ఆన్సర్స్ చూసి మనం రాసింది రైటా రాంగా చెక్ చేసుకోవాలి. సెకండ్ ఆన్సర్ కదా, సెకండ్ ఆన్సర్ ఇక్కడ చెక్ చేసుకోండి, మనం రాసింది రైటే. సో థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. థర్డ్ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్గా ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ప్రాసెస్ ఏం మారదండి. ఫస్ట్ ప్రాసెస్ గివెన్ పాయింట్స్ అలాగే పి అనే పాయింట్ రేడియస్ ఎంతో రాయాలి. సో ఇది హెచ్ అనమాట, 1/2 హెచ్ అనమాట, 1/4 కే, ఆరు 1/12 అవి ఇక్కడ రాయాలి. దట్ ఈజ్ 1/2 అంటే ఎంత, హెచ్ కదా, హెచ్ కామా కే కాబట్టి 1/2 హెచ్. కే ఎంత 1/4, అది ఇక్కడ రాసాం. 1/12 అంటే ఆర్. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఎప్పుడు రాసేది ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిలే కదా, యాజ్ ఇట్ ఈస్గా ఫార్ములా రాసేద్దాం. ఇప్పుడు ఈ ఫార్ములా ప్లేస్లో హెచ్ ప్లేస్లో ఈ వాల్యూ, కే ప్లేస్లో ఇది, ఆర్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం, ఇలా వస్తుంది. ఒకసారి నేను స్టెప్ రాశాను కదా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్ మైనస్ హెచ్ స్క్వేర్, హెచ్ స్క్వేర్ అంటే ఎంత, ఇదిగోండి 1/2 హోల్కి స్క్వేర్ వేసాం. అలాగే వై మైనస్ కే, కే అంటే ఎంత 1/4 ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, ఆర్ అంటే ఎంత 1/12. సో నెక్స్ట్ పేజ్లో ఈ స్టెప్ని ముందు రాసి కంటిన్యూషన్ చేద్దాం. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేయొచ్చు కదా. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/2 అని అర్థం. బి స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్, సేమ్ టు సేమ్. ఒకసారి దీన్ని బ్లాక్స్ చేస్తాను చూడండి. ఇది ఎక్స్పాండ్ చేస్తే ఈ 3 టర్మ్లు వచ్చినాయి అమ్మా, ఈ 3 టర్మ్లు ఎక్కడి నుంచి, ఎక్స్ స్క్వేర్ దగ్గర నుంచి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తే ఈ 3 టర్మ్లు వచ్చినాయి. దీన్ని కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తే మనకి ఈ 3 టర్మ్లు వస్తాయి, ఈ 3 టర్మ్లు. ఓకేనా. ఇందులో ఇది న్యూమరేటర్లో ఉంది, ఇది డినామినేటర్లో ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇందులో 2 న్యూమరేటర్లో ఉంది, 2 2s 4 కాబట్టి డినామినేటర్లో ఉన్న 4 క్యాన్సిల్ అయిపోయి కింద మనకు 2 వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి క్యాన్సిల్ అయిపోయాక మిగిలినవి రాసుకుందాం. మిగిలినవి రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ మిగిలింది ఫస్ట్ టర్మ్లో. సెకండ్ టర్మ్లో 2 క్యాన్సిల్ అయిపోయింది కదా, ఎక్స్ ఒక్కటే మిగిలింది. థర్డ్ టర్మ్లో హోల్ స్క్వేర్ చేస్తే 1/2 స్క్వేర్ అంటే 4, 1/4. అలాగే వై స్క్వేరు, ఇక్కడ మనకి ఎంత మిగిలిందంటే పైన వై కింద 2 ఉందండి, అంటే మైనస్ y/2 ఉంటుంది. ఇదేమో 1/4, 1/4 అంటే 1/16, 1/12 అమ్మ హోల్ స్క్వేర్ చేస్తేనమ్మా 1/12 హోల్ స్క్వేర్ అంటే 1, 12 స్క్వేర్ అంటే 144. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చాలా ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ ఫ్రాక్షన్ కింద రాయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. 4కి 2కి 16, ఈ 4 కూడా ఒకే టేబుల్లో 2 టేబుల్లో వస్తాయి కాబట్టి వీటిల్లో పెద్ద నెంబరే ఎల్సిఎం అవుతుంది. ఇది టెక్నిక్ అండి. సో మనం 16 అనేటువంటి దాన్ని ఎల్సిఎం కింద తీసుకుని నెక్స్ట్ స్టెప్ చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ అంతా 16 అవుతుంది, రైట్ సైడ్ 1/144 అలాగే ఉంటుంది. ఈ రెడ్ కలర్లో నేను మెన్షన్ చేసినవి డివిజన్ చేసి ఇంటూ చేస్తాం కదా ఎల్సిఎంలో, అవి నేను చెప్పేటప్పుడు అర్థమవుతుంది. మొత్తానికి 16, ఎక్స్ స్క్వేర్ బై ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, 116లో 16 టైం డివిజన్ అవుతుంది. అందుకే 16 ఇంటూ న్యూమరేటర్లో ఉన్నదాన్ని ఇంటూ చేయాలి, 16 ఇంటూ న్యూమరేటర్. అలాగే ఇది కూడా 16, 16 ఇంటూ న్యూమరేటర్ ఎంత అవుద్ది 16x. ఇది 4, 16లో 4 టైమ్స్ డివిజిబుల్ కాబట్టి 4 ఇంటూ 1. సో ఇది కూడా 16 ఇంటూ వై స్క్వేర్. ఇది 2 అనేది 8 టైమ్స్ కాబట్టి 8 ఇంటూ వై. అలాగే 16 అనేది 2 టైమ్స్, 1 టైము, 1 ఇంటూ 1, అందుకని ఇలా వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే 16x స్క్వేరు 16y స్క్వేరు 16x 4 మైనస్ 8y అలాగే 1 వస్తుంది. 4ని 1ని యాడ్ చేస్తే 5 వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేద్దామంటే 16x స్క్వేర్ రాసాం, 16x రాసాం, 4 అలాగే 16y స్క్వేర్ 8y ప్లస్ 1. అయితే మరి కింద డినామినేటర్లో ఉన్న 16 ఏం చేశాను, ఈ డినామినేటరు రైట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, డినామినేటర్లో ఉంది అంటే అది డివిజన్ చేస్తుంది, రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది, ప్లస్ ఇంటూ 16. సో ఈ 16 టేబుల్ 9 టైమ్స్ 144లో క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ 9ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇటు పక్కన డివిజన్ చేస్తుంది కాబట్టి ఈ మొత్తాన్ని అది ఇంటూ చేస్తుంది.
ఇందులో 16x² మైనస్ 16x ప్లస్ 16y² మైనస్ 8y అలాగే ఉంచి 4 + 1 మాత్రం సింగిల్గా 5 అని రాస్తున్నాను. ఓకేనా? ఈ 9 నెక్స్ట్ స్టెప్లో తీసుకొస్తే ఈ మల్టిప్లై చేస్తాను, కానీ ఇక్కడ 4 + 1 5 అని రాశాను అనమాట. ఈ టర్మ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు 9 దీన్ని మల్టిప్లై చేస్తుంది, అది నెక్స్ట్ పేజ్లో చూద్దాం. 9 లెఫ్ట్ సైడ్కి వస్తే 9 ఇంటూ మొత్తం అనమాట, మొత్తం కాబట్టి మిగిలిన ఈ టర్మ్స్ అన్నింటినీ బ్రాకెట్లో ఉంచుకుని దాని ముందు 9 వేద్దాం. అంటే ఇలా. సో 9 16లో 144 టైమ్స్, ఇప్పుడే కదా మనం క్యాన్సిల్ చేసాం. అలాగే 16 అంటే 144, 16 అంటే 144, 9 8s ఎంత 72, 9 5s 45. ఇక్కడ నంబర్ ఉంది, ఇక్కడ నంబర్ ఉంది. 1 అని ఇటు తీసుకొచ్చాం అనుకోండి -1 అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్నీ అలాగే ఉంటాయి. 45 - 1 అవుతుంది నెక్స్ట్ స్టెప్. 45లో 1 తీసాం అనుకోండి 44 కదా. అందుకని 45 - 1 అనే స్టెప్ బదులు ఈ రెండు టర్మ్స్కి బదులు 44 అని రాసుకుందాం. సో ఇక్కడికి ఈక్వేషన్ వచ్చేసింది. ఈ ఈక్వేషన్లోంచి కామన్గా పోయేది ఏమైనా ఉందంటే 4 టేబుల్ కామన్ అవుతుంది, కాబట్టి 4 టేబుల్ని కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ 36x² వస్తుంది. ఇందులో కూడా 4 కామన్ తీస్తే 36. 72లో 4 కామన్ తీస్తే 18, 44లో 8 కామన్ తీస్తే 4 కామన్ తీస్తే 11. సో మనకు వచ్చింది 4 ఇంటూ అని వచ్చింది. 4ని రైట్ సైడ్ తీసుకెళ్తే 0/4, 0/4 0 బై ఎనీథింగ్ ఈజ్ 0, కాబట్టి మనకి 36x² 36y² 36x మైనస్ 18y ప్లస్ 11 = 0 అనేటువంటి ఈక్వేషన్ మిగులుతుంది. ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషను. దీనికి బాక్స్ డ్రా చేసి ఆన్సర్ చెక్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ ప్రాబ్లం ఆన్సర్ చూడండి, రైటే కదా. ఓకే, ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. 1 ఇచ్చాడు. ఈసారి రేడియస్లో రూట్ ఇచ్చాడు అనమాట, మనకు మోడల్ మార్చాడు. ఓకేనా? మోడల్ ఒకటే, నంబర్స్లో రూట్ ఇచ్చాడు. ఇంతకుముందు ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఇప్పుడు రూట్ ఇచ్చాడు కాబట్టి మామూలుగా పాయింట్స్ రాసుకోండి. C పాయింట్ అలాగే P పాయింట్ మనం అనుకునే x, y, రేడియస్ వచ్చేసరికి రూట్. ఇప్పుడు H అనేది 1 అవుతుంది, K అనేది కూడా 1 అవుతుంది, R అనేది √2 అవుతుంది. ఫార్ములా రాయండి, x - h² ప్లస్ y - k² = r². ఇప్పుడు H ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. H ప్లేస్లో 1, K ప్లేస్లో 1, అలాగే R ప్లేస్లో √2. ఇక్కడ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే రైట్ సైడ్ మనకు 2నే మిగులుతుంది. ఇది a - b², ఇది a - b². a - b² ఫామ్లో మనం ఎక్స్పాండ్ చేస్తే x² -2 ఇంటూ ab అంటే x × 1 ప్లస్ 1² y² -2y × 1 1² 2. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది, 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. మనం ఇక్కడ ఫార్ములా యూజ్ చేసాం కాబట్టి పక్కనే ఫార్ములా రాసేయండి, ఈ ఫార్ములా రాసేయాలి. ఇప్పుడు సింప్లిఫై చేస్తే x², ఇది మొత్తం -2x అవుతుంది. 1² అంటే 1, y² అంటే y². ఇది మొత్తం -2y అవుతుంది. 1² అంటే 1, 2. ఇప్పుడు 1 + 1 ఎంత 2. ఇవి ఏం మారవు, 1 + 1 అని 2 చేస్తాం. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ పేజ్లో రైట్ సైడ్ ఉన్నది అలాగే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న x², 2x, y² -2y ఇవి మారవు. 1 + 1 తీసి 2 చేస్తాం. 1 + 1 ప్లేస్లో 2 చేసాం. ఇప్పుడు ఈ 2ని ఇటు తీసుకొచ్చాం అనుకోండి -2 అవుతుంది. రైట్ సైడ్ ఉన్న 2ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -2 అవుతుంది. 2 - 2 ఎంత 0. సో 0ని రాసిన ఒకటే, రాయిపోయిన ఒకటి, అంటే లెఫ్ట్ సైడ్ 4 టర్మ్స్ మిగిలితే రైట్ సైడ్ 0 ఉంటుంది. ఇదే మనకు కావలసినటువంటి ఈక్వేషను. సో ఫైనల్ స్టెప్ రాసి బాక్స్ డ్రా చేసి మళ్ళీ టెక్స్ట్ బుక్ ఆన్సర్ తీసి రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసుకుందాం. ఫోర్త్ ప్రాబ్లం ఇదే కదా, ఆన్సర్ రైట్. సో ఫిఫ్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం ఏబీలో ఇచ్చాడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, థియరిటికల్గా బాగుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ రాసేద్దాం. హెచ్ ప్లేస్లో -a ఉంది, K ప్లేస్లో -b ఉంది, R ప్లేస్లో √a² - b² ఉంది. సో హెచ్ అంటే ఎంత -a, K అంటే ఎంత -b, R అంటే ఎంత ఇదంతా √2. నెక్స్ట్ ఫార్ములా x - h² ప్లస్ y - k² = r². ఇప్పుడు K ప్లేస్లో H ప్లేస్లో -a,
కే ప్లేస్లో మైనస్ బి సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టి మైనస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఆఫ్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంది, రూట్ ఉంది, ముందు ఆ రెండు కొట్టేయండి అర్జెంటుగా. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది వై మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. రైట్ సైడ్ రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xA అంతేనా, ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2yb ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇందులో మనం ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్, అలాగే ఇదేమో 2xA, ఇది వై స్క్వేర్ 2by, అలాగే బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ మన పేజ్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ పేజ్లో రాద్దాం. మనం ఇక్కడ ఫార్ములా యూజ్ చేసాం కాబట్టి ఫార్ములా ఇక్కడ రాసుకున్నాం. స్టెప్ చాలా ఎక్కువగా ఉంది కదా, అందుకని కొంచెం సింప్లిఫై చేయడానికి రెడ్ మార్క్ పెట్టాను. ఎందుకంటే ఇది ఎలాగో కాన్స్టెంట్స్ రైట్ సైడ్కి తీసుకెళ్ళాలిగా, ముందే తీసుకెళ్ళిపోతున్నా. ఈ ఏ స్క్వేర్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళా, అలాగే ఈ బి స్క్వేర్ని కూడా రైట్ సైడ్కి తీసుకెళ్తాను. ఇక మిగిలింది ఏంటి, ఎక్స్ స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్గానే ఉంది. 2xA అన్నా 2ax అన్నా ఒకటే. వై స్క్వేర్గానే ఉంది. 2by అని రాసాం. ఆ తర్వాత ఈక్వల్ టు ఏ స్క్వేర్గానే ఉంది, మైనస్ బి స్క్వేర్గానే ఉంది. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ రెండు అనమాట. ఈ రెండు రైట్ సైడ్కి వచ్చినప్పుడు రెండు మైనస్లు అయినాయి. ఇక్కడున్న ప్లస్ ఏ స్క్వేరు, ఇక్కడున్న మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మైనస్ బి స్క్వేర్ అలాంటి ఎన్ని ఉన్నాయి, మైనస్ బి స్క్వేర్ రెండు ఉన్నాయి. కాబట్టి లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అని అలాగే ఉండి రైట్ సైడ్ మైనస్ 2b స్క్వేర్ వస్తుంది. సో మైనస్ 2b స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, ప్లస్ 2b స్క్వేర్ అవుతుంది. ఇదే మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. అది నోట్ చేసుకుని ఈ లాస్ట్ స్టెప్కి బాక్స్ డ్రా చేసుకుని టెక్స్ట్ బుక్ ఆన్సర్ చెక్ చేద్దాం. ఇదేగా ఆన్సరు. రైట్ అయినా రాంగ్గా చూసుకోండి. రైట్. సో ఇది కూడా రైట్. 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఈ 5 ఒకే మోడల్ సంబంధించిన అయిపోయినాయి. ఇది రివర్స్ అనమాట. ఈక్వేషన్ ఇస్తాడు, HKRని కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఇంతకుముందు గివెన్ పాయింట్స్ ఇస్తే గివెన్ పాయింట్స్ అన్నాం. ఇక్కడ ఈక్వేషన్ కదా, గివెన్ ఈక్వేషన్ అని చెప్పి రాయడమే. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, ఏది ఇచ్చాడు అది రాసాం. నెక్స్ట్ ఇది ఎక్స్ ప్లస్ 5 అని ఉంది. మనకున్న ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ హెచ్ అని ఉంటుంది. కాబట్టి దీన్ని మైనస్ కామన్ తీసామనుకోండి, మైనస్ కామన్ తీస్తే -5 అవుతుంది. మళ్ళీ 2 ఇంటూ చేస్తే ప్లస్ అవుతుంది. దీనికి కామన్ తీయవసరలా. మనకు 6 స్క్వేర్ అని ఉండాలి. ఇక్కడ 36 ఉంది కాబట్టి దాన్ని 6 స్క్వేర్ అని రాశాను. ఇప్పుడు దీనిని ఫస్ట్ ఈ రెడ్ ఇంకులో ఇస్తాను చూడండి. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. ఇది మనం ఎగ్జామ్లో రాయము, మీకు అర్థం అవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాశాను. ఎక్స్ మైనస్ అని ఉంటే ఆ మిగిలిందంతా హెచ్ అవుతుంది. ఎక్స్ మైనస్ మిగిలిందంతా ఏంటి, -5 అంటే హెచ్ -5 అవుతుంది. కే 3 అవుతుంది. ఆర్ 6 అవుతుంది. ఇవే మనకు కావాల్సినవి. ఫైనల్ స్టెప్కి ఏం రాస్తామంటే ద గివెన్ సర్కిల్ హ్యాస్ సెంటర్ ఎట్ సి ఏమవుతుంది, -5 3 అవుతుంది. రేడియస్ ఎంత అవుతుంది, 6 అవుతుంది. దీన్ని డ్రా చేయండి, మళ్ళీ టెక్స్ట్ బుక్ ఆన్సర్ చెక్ చేయండి. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఓకే, ఆన్సర్ కరెక్టే కదా. 7th వెళ్దాం. ఇది ఈక్వేషను. ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ స్టెప్లో రాయండి. ఇప్పుడు మనకి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఫామ్లో రాయాలి. అలా రాయాలి అంటే ఎక్స్ టర్ములు 2 పక్క పక్కన, వైల్ టర్ములు 2 పక్క పక్కన, కాన్స్టెంట్ ఏదైనా ఉంటే రైట్ సైడ్ రాసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ టర్ము ఇది ఉందండి. మరి ఎక్స్కి సంబంధించిన ఇంకో టర్మ్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది. అంటే దీనిని తీసుకొచ్చి ఇక్కడ రాస్తా. ఆటోమేటిక్గా వై ఏమవుతుంది, దీని పక్కకి వెళ్తుంది. మళ్ళీ -45 రైట్ సైడ్ తీసుకెళ్తా. ఇప్పుడు జరిగేది అది. ఎక్స్ స్క్వేర్ 4xని రాశాను కాబట్టి ఇది మిగిలింది వై స్క్వేర్ -8y లాగా ఉంది. -45 రైట్ సైడ్కి వెళ్తే +45 అయింది. ఇప్పుడు ఈ రెండు ఒక సెట్, ఈ రెండు ఒక సెట్. దీన్ని ఎలా రాయాలంటే ఏ స్క్వేర్ -2ab ఉందనుకుని దీనికి బీ స్క్వేర్ యాడ్ చేయాలి. అలాగే ఏ స్క్వేర్ -2ab ఉందని దీనికి ఒక బీ స్క్వేర్ యాడ్ చేయాలి. అప్పుడే మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రూపంలో రాయగలం. మరి దాన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో రాయాలంటే ఏ స్క్వేర్ -2ab కదా, ఏ స్క్వేర్ని ఏ స్క్వేర్గానే రాయండి.
ఓకే. ఇది -2ab రావాలి. మైనస్‌ని మైనస్‌గానే రాశా. 2 కింద రావాలి కాబట్టి దీన్ని ఎలా రాస్తానంటే 2 ఇంటూ ఏ ప్లేస్లో ఎక్స్ ఉందిగా ఎక్స్ 2 ఇంటూ ఎక్స్ బయటకు వచ్చింది. మరి ఇది 4xని సాటిస్ఫై చేయాలంటే ఇక్కడ 2 ఉంటేనే సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే -2 ఇంటూ 2 4 ఇంటూ ఎక్స్ 4x సరిపోయిందా? సేమ్ టు సేమ్ దీంట్లో కూడా y² అలాగే రాసాం. -2 కామన్ తీస్తే మనకి y 4 మిగులుతుంది. మళ్ళీ దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంటే 8y వచ్చేస్తుంది. సో దీన్ని a-b² రాయాలి అంటే దీనికి ఒక +2² ఉండాలి, దీనికి ఒక +4² ఉండాలి. కాబట్టి 2² 4² బోత్ సైడ్స్ యాడ్ చేద్దాం, అప్పుడు మనం రాసుకోవచ్చు. సో ఆ స్టెప్ ఇక్కడ రాయండి. యాడింగ్ 2² అండ్ 4² ఆన్ బోత్ సైడ్స్. సో 2² ఇక్కడ యాడ్ చేస్తాను, 4² ఇక్కడ యాడ్ చేస్తాను. మిగిలిన స్టెప్లన్నీ అలాగే ఉంటాయి. సో ఈ రెండిటి తర్వాత 2² యాడ్ చేశా, ఈ రెండిటి తర్వాత 4² యాడ్ చేశా. మరి లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తే రైట్ సైడ్ కూడా యాడ్ చేయాలిగా. ఇప్పుడు ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది మొత్తం x-2² అని రాయొచ్చు, ఇదంతా y-4² అని రాయొచ్చు. ఓకేనా? మనం ఇక్కడ యాడింగ్ ఎందుకు చేసామంటే దీన్ని అబ్జర్వ్ చేయండి. ఈ 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ టర్మ్ లేదు. ఈ టర్మ్ కనుక ఉంటే ఈ మూడింటిని కలిపి a-b² అని రాసుకోవచ్చు, అందుకని యాడ్ చేశాను. సరే, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి x-2² అని రాయొచ్చు, ఈ మూడింటిని y-4² అని రాయొచ్చు. ఇవి యాడ్ చేసామనుకోండి 45 + 4 + 16 యాడ్ చేస్తే మనకు 65 అని వస్తుంది. కానీ రైట్ సైడ్ r² అని ఉండాలిగా, అందుకే √2² పెట్టాను. దీని ప్రకారం h అంటే 2, k అంటే 4, r అంటే √65. ఆ ఫైనల్ స్టెప్ రాసి దానికి బాక్స్ డ్రా చేసి యాజ్ యూజువల్గా పేజ్ వెనక్కి వెళ్ళి మనం రాసింది రైటా రాంగా చెక్ చేసుకుంటే మనం చేసిన ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. 24 √65 రైట్. 8th ప్రాబ్లం చేద్దాం. x² + y² -8x + 10y -12 = 0. సో ఇచ్చిన ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఇంతకు ముందులాగానే -8xని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం x² పక్కన, అంతే కదా. ఈ -8xని తీసుకొచ్చి x² పక్కన పెడదాం. అలాగే -12ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. -xని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత ఏమైందంటే మనకి ఈక్వేషన్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ 2, సెకండ్ ఈ 2, ఇదంతా x-h లాగా రాయాలి, ఇదంతా y-k లాగా రాయాలి. సో దీన్ని రాద్దాం. x² -2 కామన్ తీస్తే 2 ఇంటూ x ఇంటూ 4 ఇది, అంతేగా. మరి ఇక్కడ 2 కామన్ తీస్తే 2 ఇంటూ y ఇంటూ 5 అంటే దీనికి ఫుల్ఫిల్ చేయాలంటే 4² కలపాలి, దీన్ని ఫుల్ఫిల్ చేయాలంటే 5² కలపాలి. కాబట్టి యాడింగ్ 4² + 4² అండ్ 5² ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ 4² యాడ్ చేద్దాం, ఇక్కడ 5² యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ స్టెప్. ఇది ఎందుకు వాడుతున్నామంటే దీన్ని చూస్ చేసుకుంటారని ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, మీకోసం రాశాను అంతే ఫార్ములా. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. దీన్ని సింప్లిఫై చేద్దామా. ఇదంతా x-2² అవుతుంది, -2ab కదా, -2² అవుతుంది. ఇది x + 5² అవుతుంది. ఇది ప్లస్ అంటే +2ab కాబట్టి ప్లస్ అవుతుంది ఇక్కడ. ఈ యాడ్ చేయి. ఇప్పుడు 4² 16, 5² 25 రాసాం. నెక్స్ట్ స్టెప్లో ఇటు యాడ్ చేద్దాం. దీన్ని మైనస్ అనేది ఓకే, x-h² వచ్చింది, కానీ y + k అయింది. మనకు ఫార్ములాలో రావాల్సింది y - k, కాబట్టి ఇక్కడ మైనస్ కామన్ తీస్తే బ్రాకెట్లో -5 వస్తుంది. ఓకేనా? ఇది యాడ్ చేసేసానుగా. ఇప్పుడు మైనస్ కామన్ తీసి -5 వేద్దాం. దీనికేమో √53² వేద్దాం. ఓకే, నేను మీకోసం క్లియర్గా అర్థం కావడం కోసం ఒక్కొక్క స్టెప్ పెంచుకుంటా చాలా స్టెప్లు వేసాను, మీరు డైరెక్ట్గా వేసేయచ్చు. సో సి అనేది 4, -5, ఆర్ అనేది 53, √53. ఇవి రాసుకుని బాక్స్ డ్రా చేయండి. ఇక ఈరోజు క్లాస్కి లాస్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒకసారి టెక్స్ట్ బుక్ ఆన్సర్ చెక్ చేసేస్తే వెళ్ళిపోవచ్చు. రైట్. ఈరోజు క్లాస్కి లాస్ట్ ప్రాబ్లం 9th ప్రాబ్లం. 2x² + 2y² - x = 0. ఈక్వేషన్ రాయండి. ఇప్పుడు మనం ఎక్స్ల టర్మ్స్ అన్ని ఒక పక్కన రాయాలనుకున్నాం కాబట్టి ఈ ఎక్స్ని తీసుకొచ్చి దీని పక్కన రాద్దాం. అప్పుడు ఏమవుతుంది? 2x² - x + 2y² అవుతుంది. ఇప్పుడు ఈ 2 ఒకటి సెట్టు, ఇదంతా ఒకే సెట్ అమ్మ.
అయితే మనకి ఇప్పటివరకు చేసిన ప్రాబ్లమ్స్లో ఎక్స్ స్క్వేర్ ముందు కోఫిషియంట్ 1 ఉంటేనే మనం పర్ఫెక్ట్ స్క్వేరింగ్ మెథడ్ యూజ్ చేయగలం, లేకపోతే పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేయలేం. కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్ అంతా 2తో డివిజన్ చేద్దాం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో ఇది మొత్తము బై 2 ఈక్వల్ టు 0/2 అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్కి 2 ఇచ్చేయండి, అంటే 2x² 2 -x/2 + 2y² ఈక్వల్ టు 0/2. నెక్స్ట్ పేజీలో ఈ స్టెప్తో బిగిన్ చేద్దాం. ఈ పైన న్యూమరేటర్లో ఉన్న 2 కింద డినామినేటర్లో ఉన్న 2 క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఇక్కడ ఉన్న 2 ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అవుతుంది. 0/2 అంటే 0 అవుతుంది. మనకు వచ్చే ఈక్వేషన్ ఇలా ఉంటుంది, x² - x/2 + y² ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు టర్ములని మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేరింగ్ మెథడ్ యూజ్ చేసి a - b² కింద రాయాలి. సో a² అలాగే ఉంది, ఇందులో 2 కామన్ తీయాలి. 2 కామన్ తీసి 2 బ్రాకెట్లు వస్తాయి. ఈ ఫస్ట్ బ్రాకెట్లో ఎక్సే ఉంచుతాం, ఎందుకంటే a² ప్లేస్లో ఎక్సే ఉంది కదా. రెండో బ్రాకెట్లో ఎంత ఉంచాలో చూడండి. 2 కామన్ తీసేసిన తర్వాత -2 a అంటే ఇక్కడ ఉన్నది పెట్టాలమ్మా. నేను కావాలని ఎక్స్ పెట్టట్లా, ఇక్కడ ఏ ప్లేస్లో x² ఉంది అంటే a² అన్నా x² అన్న ఒకటి అంటే x = a కదా. సో ఏ ప్లేస్లో పెట్టాం, బి ప్లేస్లో ఎంత పెడితే మళ్ళీ ఇది వస్తుంది అంటే 1/4 పెడితే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 1/2 వస్తుంది. కాబట్టి 1/4 సబ్స్టిట్యూట్ చేసాం, y² గానే ఉంది. ఇప్పుడు 1/4 హోల్ స్క్వేర్ ఉంటే ఈ మొత్తాన్ని a - b² కింద రాసుకోవచ్చు. కాబట్టి యాడింగ్ 1/4 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ ఇటు ఒక 1/4 హోల్ స్క్వేర్, ఇటు ఒక 1/4 హోల్ స్క్వేర్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేశాను, ఇది మీకు అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని x - 1/4 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ మొత్తాన్ని x - 1/4 హోల్ స్క్వేర్. మరి ఇది ఉంది కదా, y² అన్నా y - 0 హోల్ స్క్వేర్ అన్నా ఒకటే, కాబట్టి y - 0 హోల్ స్క్వేర్ అని రాశాను. ఇది ఇలాగే ఉంది. ఇప్పుడు దీని ప్రకారం ఇది h వాల్యూ, ఇది k వాల్యూ, ఇది r వాల్యూ, అది రాసుకుని మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది రాసుకుని దీనికి బాక్స్ డ్రా చేసి టెక్స్ట్ బుక్ ఆన్సర్ చెక్ చేస్తే 1/4 0. ఓకే, 1/4 వచ్చింది. నాన్న ఇక్కడతో ఈ 9 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాసు కొనిక్ సెక్షన్సే చెప్పాను అంటే దీని కంటిన్యూషను 10 to 15 ప్రాబ్లమ్స్ చెప్తాను. కొంతమంది తెలుగు గ్రామర్ అడిగారు, ఒకవేళ తెలుగు గ్రామర్ అడిగితే దాపై వచ్చే వీడియో మీకు మిగిలిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి. ఒకవేళ మీకు ఏదన్నా అర్థం కాలేదనుకోండి, కామెంట్ సెక్షన్లో ఏ టైం దగ్గర అర్థం కాలేదు అన్నది మెన్షన్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.